అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే పుట్ట చేత పట్టుకుని అయితే గల్ఫ్ దేశాలకైతే వలస వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చేద్దామంటే పని లేక, తిందామంటే తిండి లేక అయితే ఇతర ప్రాంతాలకైతే వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వారైతే అక్కడ మృత్యువాద పడుతున్నారు. ఈ రోజు అయితే ఇక్కడికైతే ఒక శవం అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. 10 రోజుల క్రితం అయితే తనైతే గల్ఫ్ దేశంలో మరణించడం జరిగింది. వారి కుటుంబాలు అయితే రోడ్డున పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. వారి కుటుంబాలు అయితే ప్రభుత్వాలు ఆదుకోవాలని కొంతమంది గల్ఫ్ బాధితులే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో పడితే గల్ఫ్ బాధితులు అయితే ఉన్నారు. వారితో అయితే ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా జరిగింది, అంటే ఎలా చనిపోయాడు తను? ఇతడు గత 20 సంవత్సరాల నుంచి దేశం బాట పట్టిండు. 17వ తారీఖు 9వ నెల 2024 హార్ట్అటాక్తో చనిపోయాడు. పుట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు పోయి ఇలా హార్ట్అటాక్తో చనిపోవడం నిజంగా బాధాకరం. ఇతను ఒక 4 రోజులైతే ఇండియాకి వచ్చేవాడు. దసరాకు వస్తా అని చెప్పి భార్య పిల్లలకు ఫోన్ చేసి, ఇదిగో నేను డ్రెస్సులు తీసుకుంటున్నాను, నేను వస్తున్నా అని చెప్పి సంతోషంగా చెప్పాడు. కానీ ఈరోజు తన చెవపేటకి ఇంటికి రావడం వలన వాళ్ళ భార్య పిల్లలు కన్నీరు మున్నీరు అయిపోతున్నారు. వాళ్ళని ఆపడం ఎవరి తరం కాదు. మాకు ఎన్ఆర్ఐ పాలసీ అమలు కావాలని చెప్పి ఎప్పుడైతే కొట్లాడుతున్నో అందులో ముందుండి 1004 కిలోమీటర్లు దొన్నికేని కృష్ణతోని 1004 కిలోమీటర్లు కంటిన్యూగా నడిచిన వ్యక్తి దాసరి బాబు, ఈ బోయినపల్లి మండల అధ్యక్షుడు. తన ఆఖరి ఏదైతే దేనికైనా కొట్లాడిండో ఆ వార్త వినకముందే 17 తారీఖు నాడు ఉదయం తను చనిపోవడం జరిగింది. నిజంగా బాధాకరం. నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేసేది, మన రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో చెప్పాడు, మీకు జీవో అమలు చేస్తాను, చనిపోయిన కుటుంబానికి 5 లక్షలు ఇస్తానని చెప్పి 17వ తారీఖు నాడు ప్రకటించడం జరిగింది. మాకు ఒకటే, మేము చెప్పిన డిమాండ్లో మొదటి డిమాండు 5 లక్షలు ఇస్తానని ప్రకటించిండు. 17వ తారీఖు ఏదైతే ప్రకటించిండో మొదటి శవం దాసరి బాబుది. తన కుటుంబాన్ని నేను మీడియా పరంగా ఆదిస్తున్నాను. మరి రేవంత్ రెడ్డి గారిని, మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఇప్పుడు ఈరోజు మా బ్యాడ్లకి ఏంటంటే ఈరోజు హెల్ప్ లైన్ హైదరాబాద్లో హెల్ప్ లైన్ ప్రారంభిస్తున్నారు. లేకపోతే ప్రజాప్రతినిధులు వచ్చేవారు. మీరు ఖచ్చితంగా ఈ వార్త మీడియా పరంగా చూసినా మీ దృష్టికి మేము తీసుకొచ్చినాం. మీరు రేపో ఎల్లుండో వచ్చి దీని తక్షణ సాయం కింద మొదటి వ్యక్తిగా 5 లక్షల రూపాయలు అందించాలని చెప్పి మా డిమాండు. మేము ఎందుకంటే పుట్ల చేత పట్టుకొని పోయినాం. మా డిమాండ్లో మొదటి డిమాండ్ మీరు నెరవేరిస్తే ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మ నిజంగా శాంతిస్తుంది. దాసరి బాబు నిజంగా మా అందరి గుండెల్లో నిలిచిపోతాడు. ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికుడి గుండెల్లో దాసరి బాబు అనే వ్యక్తి నిలిచిపోతాడు. ఓకే, అంటే ప్రస్తుతం ఇతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, అంటే వారి కుటుంబ పరిస్థితి ఏంటండి? 2 ఆడపిల్లలకు పెళ్లి చేసిండు. నిజంగా ఇప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ ఏ దేశం పోకుండా తిని ఇంటికాడ ఉందామని చెప్పి అనుకునే పరిస్థితుల్లో ఈ విధంగా జరగడం నిజంగా బాధాకరం. 2 పిల్లలకు పెళ్లి జరిగింది. భగవంతుని దయ వల్ల మంచిగానే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఆ కుటుంబాన్ని పెద్ద దిక్కు కోల్పోయి అసలు ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఓకే, అంటే మనం చూసినట్లయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే ఎక్కువ మంది అయితే గల్ఫ్ బాట పట్టిన వారైతే సంఖ్య అయితే ఎక్కువగా ఉంటుంది. ఇటు జగిత్యాల కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అంతేకాకుండా ఇతర చుట్టుప్రక్కల ప్రాంతాల వారైతే ఎక్కువగా వెళ్తుంటారు కదా. అసలు ఎలా ఉంటుంది పరిస్థితి, దానికి సంబంధించి ఇంకా ఏం చెప్తారు? నిజంగా ఈ సిరిసిల్ల జిల్లాల నుంచి నేను ఎలక్షన్లో మేము కౌంటింగ్ చేసిన ప్రకారం 32,000 కుటుంబాలు దేశం బాట పట్టినాయి. ఒక ఇంట్లో ఒక్కళ్ళు, 2, 3 ఉంటే 3 పిల్లలు వేయరు. అందులో ఈ తెలంగాణ వచ్చిన సంది కేవలం రాజన్న సిరిసిల్ల జిల్లాకు 113 డెడ్ బాడీ వచ్చినాయి. ఈ 113 డెడ్ బాడీలో నిజంగా మేము బాధాకరించింది ఏంటంటే అసలు మా మండలం నుంచి చావు అనేది ఉండదు అనుకున్నాం. కానీ ఇది 3వ శవం. బూరిపల్లిలో అంతకుముందు ఒక శవం వచ్చింది. మా ఎన్ఆర్ఐ సభ్యులల్లో దాసరి బాబు అనేది ఫస్ట్ శవం. నిజంగా బాధాకరం. అసలు ఈ బాధ మేము వర్ణించలేము కదా. ఓకే, అంటే చాలా వరకు అయితే జాప్యం అవుతుంది, బాడీ తీసుకురావడానికి అయితే ఆలస్యం అవుతుందని సైతం కొంతమంది అయితే వెల్లడిస్తున్నారు. అసలు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, అంతేకాకుండా వారి శవాలు వెంటనే ఇక్కడికి రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? నిజంగా ఎందుకంటే చాలా ఓసారి 8 నెలలు 9 నెలలు పట్టింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చెప్పిన దానిలో మొదటిది 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రకటించిండు, అమలు చేసిండు. రెండవది ఈరోజు హెల్ప్ లైన్ విధి విధానాలు ప్రకటిస్తున్నారు. అది మీడియా పరంగా మేము రేపు చూస్తాం ఏ విధంగా ప్రకటించారని చెప్పి. ఖచ్చితంగా జాప్యం జరుగుతుంది. మన ఇండియన్ ఎంబసీలలో తెలుగువారి నుంచి ప్రతి ఒక్క దేశానికి ప్రతి ఒక్క అక్కడ దేశంలో ఇక్కడ ఈ జిల్లాల మండల వైజ్గా ఒక హెల్ప్ లైన్ పెడితే చనిపోయిన కుటుంబం వాళ్ళు అక్కడికి పోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మా తోటి కార్మికులు గల్ఫ్ జీడబ్ల్యూ సంస్థ వాళ్ళైనా మిగతా ఇంకా ఇతర సభ్యులైనా వాళ్ళకి ఫోన్ చేసి బతిలాడడం, లేకపోతే రిక్వెస్ట్ మా సభ్యుడు అని చెప్పి
దగ్గరుండి పనిచేయడం జరుగుతుంది. కానీ ఈ వ్యవస్థ రూపుమాపాలంటే ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రతి జిల్లాకు ఒక హెల్ప్ లైన్ పెట్టినా మాకు సంతోషపడతాం. ఓకే సార్, చెప్పండి. ఇంకా చూసినట్లయితే కొంతమంది అయితే దళారులు కావచ్చు, కొంతమంది అయితే వీళ్ళైతే ఎక్కువ డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అయితే పని కల్పించట్లేదు, ఏజెంట్లు అయితే మమ్మల్ని మోసం చేస్తున్నారు సైతం కొన్ని కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి కదా. దీనికి సంబంధించి ఎలా ఉంటే బాగుంటుంది? ఇంకా ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి ఇక్కడ? మోసాలు కాదు, ఏజెంట్లు అసలు ఎవరికి కూడా లైసెన్స్ లేనటువంటి ఏజెంట్లు పల్లెన అన్న తయారైండు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళను బయటకు తీయాలి అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వము ఎవరికి లైసెన్స్ ఉంది, ఖచ్చితమైన గవర్నమెంట్ వాళ్ళకు లైసెన్స్ ఇచ్చి ఏజెంట్లను నడిపించుకునే విధంగా, నకిలీ ఏజెంట్లను అరికట్టే విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. మరియు ఈ యొక్క వీసా కూడా ఇస్తే ఆ యొక్క వీసా కూడా ఒరిజినలా లేకపోతే డూప్లికేటా, అక్కడ కంపెనీ ఉన్నదా లేదా, ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అని చెప్పేసి అగ్రిమెంట్ పేపర్ అనేది కూడా ఒకటి పొందుపరిచి ఆ అగ్రిమెంట్ పేపర్లో ఇతనికి 8 గంటల డ్యూటీ ఉందా, లేకపోతే కంపెనీ మంచిదేనా, అసలు మళ్ళీ టికెట్ ఇస్తుందా ఇయ్యదా, లేకపోతే హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టుంటే ఎదుర్కొనే విధంగా ఇటువంటి అన్ని అంశాలను మొత్తం ఒక అగ్రిమెంట్ రూపకంగా తయారు చేసి ఏజెంటు ఇస్తే దాని మీద సంతకం చేసుకొని గవర్నమెంట్ స్టాఫ్ మీద మనిషి వెళ్ళగలుగుతాడు. ఓకే అంటే ప్రస్తుతం ఇక్కడ ఎన్ని డబ్బుల వరకు కడుతున్నారు? అక్కడికి వెళ్ళిన తర్వాత జీతాలు ఎలా ఉంటాయి? అంతేకాకుండా అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయండి? చెప్పడము ఇక్కడి నుంచి వెళ్ళి 1,00,000 రూపాయల దాకా కడుతున్నారు. 1,00,000 నుంచి వెళ్ళి 1,50,000, 2 లక్షల రూపాయలు కూడా కడుతున్నారు. అది కూడా ఇప్పుడు దాసరి బాబన్న పోయింది కంపెనీ వీసా కాదు, అది ఆజాద్ వీసా. అదే కంపెనీ వీసా అయినట్టుంటే ఇదే మామూలుగా అక్కడేమైనా చనిపోయి లేకపోతే ఏదైనా ఇబ్బందులు అన్నట్టుంటే మేము కంపెనీ తోటి కూడా ఫైట్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఆజాద్ వీసా మీద వెళ్ళిన తర్వాత కంపెనీ లేదు, ఏది లేదు. అయినే మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అయితే కూడా మనమే సొంత ఖర్చులతోటి హాస్పిటల్లో చూపెట్టుకొని రావడం జరుగుతుంది. ఓకే ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు గల్ఫ్ బాధితులను ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు అయితే ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఇంకా ఇది కాకుండా ఇంకా ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారండి? ఇప్పుడు అదే కాకుండా ఈ నకిలీ ఏజెంట్ల మోసాలు అరికట్టాలి. వాస్తవానికి మన ఉత్తర తెలంగాణ నుంచి గల్ఫ్ కార్మికులు గల్ఫ్ దేశాల్లో బతుకుతున్నారు. దాదాపుగా మన తెలంగాణ నుంచి 14 లక్షల మంది గల్ఫ్లో పనిచేస్తున్నారు. ఇక్కడ ఉపాధి దొరకకనే గల్ఫ్ బాట పడుతున్నాం. గత 8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి మేము జీడబ్ల్యూఎస్ సంస్థ పెట్టి ఇంతకుముందు ఎవరికి చెప్పాలి, చనిపోయిన డెడ్ బాడీ ఎట్లా రావాలి, ఎవరి దగ్గరకు పోవాలన్న సుత తెలియకున్న పరిస్థితులల్లో ఎట్లా చేద్దామనే ఉద్దేశం కొద్దీ ఆ రోజు దాసర్ బాపన్న, దొన్కిరి కిష్టన్న వీళ్ళందరం కలిసి ప్రతి దేశంలో ఒక అధ్యక్షులను ఉపాధ్యక్షులను ఒక టీమ్గా తయారు చేసి ప్రతి దేశం లోపల ఒక టీమ్గా ఏర్పడి ఈరోజు సంస్థల ద్వారా మేము తెలంగాణ వచ్చిన కాడి నుంచి ఈరోజు వరకు 2000 పై డెడ్ బాడీలు మన తెలంగాణ ప్రతి పల్లెల్లోకి వచ్చినాయి. మీకు కావాలంటే మనకు కావాలంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఎయిర్పోర్ట్లో ప్రతి డెడ్ బాడీకి ఎన్ఓసి ఇస్తారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని ఇస్తారు. ఆ లెక్కల ప్రకారమే దాదాపుగా 2000 పైచిలకు ఇప్పటికీ మన యొక్క తెలంగాణకి వచ్చిన కానీ ఏ ఒక్క డెడ్ బాడీకి ₹1 సుతాయి వారికి ఇయ్యలే, కనీసం మందలించలే. ప్రతి తెలంగాణ గల్ఫ్ కార్మికుల దగ్గరికి పోయి కనీసం పరామర్శించిన రోజులు సుతా చాలా వరకు ప్రతి ఎమ్మెల్యేలను కలిసినాం, ఎంపీలను కలిసినాం, వినతి పత్రాలు ఇచ్చినాం, ఎన్నో చేసినాం. కానీ ఇలాంటి చూసేయలే. 2 సార్లు ఆ రోజు ఉద్యమ టైం లోపల కేసీఆర్ ఒక మాట ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? తెలంగాణ ఏర్పడగానే 1000 కోట్లతోని బడ్జెట్ పెడతాం, ఎన్ఆర్ఎస్ ప్రకటిస్తాం, ప్రతి చనిపోయిన గల్ఫ్ కార్మికులకు 5 లక్షలు ఇస్తున్నాడు. 2 సార్లు మోసం చేసిండు. 3వసారి ఈసారి గల్ఫ్ కార్మికులు ఐక్యత చూపెడదామని ఊరూరు పల్లె జెండావిష్కరణలు చేసి బాపన్న 1000 కిలోమీటర్లు నడిచి ఉద్యమం చేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము మద్దతు ఇచ్చినాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినందుకు జీవో ప్రకారం మీరు మేనిఫెస్టో ప్రకారం ఈరోజు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాను ఒప్పుకున్నారు. కానీ అధికారికంగా ఇంకా మీరు మీ సీఎం రిపోర్ట్ ద్వారా ఒక 2 ఇచ్చారు తప్ప అధికారికంగా ఇవ్వలేదు. ఇక నుంచి తెలంగాణ వచ్చిన కాంచి ఈ డెడ్ బాడే కాదు, అందరూ మన తెలంగాణ గల్ఫ్ కార్మికులే, పొట్ట చేత పట్టుకుని మేనోళ్ళే, పుట్టకూటి కోసం మేనోళ్ళే. కాబట్టి ఏనాడైతే తెలంగాణ నుంచి ఎంతమంది చనిపోయారో ప్రతి గల్ఫ్ కార్మికునికి, చనిపోయిన ప్రతి గల్ఫ్ కార్మికునికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా చేయాలి. అక్కడ వివిధ పనుల ఇబ్బందుల వల్ల ఇంటికి వచ్చిన వాళ్ళకు ఉపాధి కల్పించాలని మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, మన పొన్నం ప్రభాకర్ గారు ఈరోజే మనకు అధికారికంగా ప్రజాభవన్లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసారు. చాలా సంతోషం. దీనికి అనుగుణంగా దేశాలలో సుత ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఒక గల్ఫ్ కార్మికుడు బయటకు పోవాలంటే ఆయనకు ఏ పని మీద పోవాలనే అవగాహన లేదు. ప్రతి మండలానికి ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్గా వాళ్ళకు ఈ పని మీద పోతే ఇది ఉంటుందని వాళ్ళకు చూపించి నేర్పించి పంపిస్తే ప్రభుత్వానికి సుత లాభం జరుగుతుంది. ఒక గల్ఫ్ కార్మికుడు అక్కడ సంపాదించిన ప్రతి రూపాయి ట్యాక్స్ కడుతున్నాం, లక్షల రూపాయలు ట్యాక్స్ కడుతున్నాం.
ఒక వ్యక్తి మ్యాక్సిమం నెలకు 10,000 అడుకుంటే 14 లక్షల రూపాయలు ఒక ప్రతి నెలకు ట్యాక్స్ రూపం కడుతున్నాం. అటువంటిది వేల కోట్ల రూపాయలు మేము ట్యాక్స్ కడుతున్నాం. మేము బాధ్యతగా అడుగుతున్నాం. దయచేసి మేము ఎక్కువ అడిగేది లేదు. మా డిమాండ్ మేము ఏమంటున్నాం, చనిపోయిన కుటుంబాలకి ఇవ్వమంటున్నాం. మేము ఆర్థికంగా ఉన్నోళ్ళకి ఇవ్వట్లేము. చనిపోయిన కుటుంబాలను ఆదుకోర్రి, వివిధ కంపెనీలలో మోసపోయిన వాళ్ళని ఆదుకోర్రి. ఈ ఏజెంట్లు లాగుల్లా చూసుకోవాలి. ఒక ప్రభుత్వమే దీన్ని పకడ్బందీగా నడపాలని నేను ఈ వేదికగా నేను డిమాండ్ చేస్తున్నాను. జై అన్నారు. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము ఇక్కడైతే హృదయ విదారక ఘటన అయితే చోటు చేసుకుంది. దాదాపు 15-20 సంవత్సరాలుగా అయితే ఉపాధి నిమిత్తం అయితే గల్ఫ్ బాటను అయితే పట్టడం జరిగింది. బాబు అనే వ్యక్తి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే తనైతే మృత్యువాత పడడం జరిగింది. ఇది ఘటనకు సంబంధించి దాదాపు 10 రోజుల తర్వాత అయితే బాడీని అయితే ఇండియాకి అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వ్యక్తి అయితే సంతోషంగా వస్తారని వారి కుటుంబ సభ్యులు అయితే ఎదురు చూడడం జరిగింది. వారి పిల్లలు కావచ్చు, వారి భార్య కావచ్చు, కుటుంబ సభ్యులు అయితే ఎదురు చూడడం జరిగింది. కానీ అనుకోని పరిస్థితుల్లో తనైతే అక్కడ మృత్యువాత పడడం జరిగింది. ఇక్కడికైతే శివంగా వస్తారని అయితే మేమైతే భావించలేదు. అంతేకాకుండా రేవంత్ సర్కార్ అయితే 5 లక్షలు అయితే ఎక్స్గ్రేషియా ఇస్తామని అయితే ప్రకటించడం జరిగింది. గల్ఫ్ బాధితులు కావచ్చు, అంతేకాకుండా చనిపోయిన కుటుంబాలకు అయితే ఆదుకుంటామని అయితే చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా అయితే ఖచ్చితంగా ఇతని కుటుంబానికి అయితే న్యాయం చేయాలి, 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. అంతేకాకుండా కొంతమంది గల్ఫ్ బాధితులు అయితే అక్కడి నుంచి వెళ్ళి మోసపోయిన వాళ్ళు కావచ్చు, అంతేకాకుండా ఏజెంట్కి అయితే డబ్బులు ఇచ్చి మోసపోయిన వాళ్ళు సైతం వారిని సైతం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అయితే పలువురు గల్ఫ్ బాధితులు కావచ్చు, గల్ఫ్ కార్మికులు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.